నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మౌనిక. సైబర్ నేరగాళ్ళు రోజుకో కొత్త తరహా నేరాలతో మోసాలతో ప్రజలని మోసం చేస్తూనే ఉన్నారు. మరి ఇటువంటి మోసాలని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, జాగ్రత్తలు ఏంటో తెలియజేయడానికి ప్రస్తుతం మనతో సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో అండ్ డిఎస్పీ టీజీసీఎస్బీ ఆఫీసర్ కేవీఎం ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఎలా ఉన్నారు సార్? సార్, ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్ళు రోజుకొకటి అంటే మనకు తెలిసి కొన్ని తెలియని ఎన్నో ఉన్నాయి. బట్ ఈ మోసాలను అరికట్టాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఇది డిజిటల్ వరల్డ్, ప్రతి వాళ్ళు ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంటర్నెట్ వాడేటప్పుడు మనం ప్రతి విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఒకటి, ఈ సైబర్ క్రైమ్లో ఎక్కువ శాతం వరకు తెలిసే మోసపోతున్నారు. వాళ్ళ చేతులతోటే వాళ్ళే డబ్బులు పంపించి మోసం చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా మోసం జరిగేది చాలా రేర్. ఆ తెలియకుండా జరిగే మోసాల్లో మన మెయిల్ సిస్టమ్ ఏదైతే, ఇప్పుడు ప్రతి వాళ్ళు మొబైల్స్లో వాళ్ళ మెయిల్ని యాక్సెస్ చేస్తున్నారు. ఆ మెయిల్ని పర్ఫెక్ట్గా మనం చూసుకోగలిగితే అటువంటి మోసాలు జరగవు. తెలిసి చేసే మోసాల్లో ఆశ ఒకటి, తర్వాత ఫియర్. కొన్నిట్లో ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ కేసులు ఉన్నాయి. ఆ డిజిటల్ అరెస్ట్లో ఏంటంటే కాల్ చేసి మీ మొబైల్ నంబరు ఒక అకౌంట్ ఓపెన్ అయింది ఇక్కడ ముంబై అంధేరీలో. ఈ అకౌంట్లో చాలా హై లెవెల్ మనీ లాండరింగ్ అవుతూ ఉంది, కాబట్టి మిమ్మల్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి అని చెప్పి ఇట్లా భయపెట్టి, భయం వలన కానీ, లేదా ఆశ వలన కానీ, తర్వాత ఇగ్నోరెన్స్ వలన కానీ, ఈ మూడు రకాలుగా అవుతాయి. అస్సలు మన ప్రమేయం లేకుండా, మనకేమీ తెలియకుండా అవటం అనేది చాలా రేర్. కాబట్టి ఇటువంటి వాటిల్లో మనం ఫస్ట్ ఆశ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 100 రూపాయలు వస్తుంది. మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. ఇన్వెస్ట్ చేయడానికి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, తర్వాత అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా 10% కంటే ఎక్కువ వడ్డీ ఇచ్చే సంస్థ ఒక్కటి కూడా లేదు. ఎంత పెద్ద ఇది కూడా 10% లోపే ఇస్తారు అంతా. బ్యాంకులు కలెక్ట్ చేసేవి కూడా 12%, 13% మ్యాక్సిమం, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా. ఇట్లాంటప్పుడు మనకి 10 times ప్రాఫిట్ వస్తుంది అంటే అది నమ్మేసి గుడ్డిగా మనం ఇన్వెస్ట్ చేయటం అనేది అది మరీ అత్యాశ పోయినట్లు. అటువంటి అత్యాశకి పోకుండా ఉంటే ఎటువంటి సైబర్ నేరాలు గురిగామన్నమాట. ఇగ్నోరెన్స్ ఏంటంటే ఓటీపీలు చెప్పేసేయటం. ఎవరో కాల్ చేస్తారు, నేను బ్యాంక్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను, మీ కేవైసీ అప్డేట్ చేయాలా, మీ కార్డ్ నెంబర్ ఒకసారి చెప్పండి అంటారు. అంటే వీళ్ళు డెబిట్ కార్డ్ నెంబరు, క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్పేస్తారు. ఆ తర్వాత సివివి నెంబరు, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, ఇవి తెలుసుకొని ఓటీపీలు జనరేట్ చేస్తారు. తెలియకుండా కనుక ఆ ఓటీపీలు చెప్పేస్తే డబ్బులు పోతాయి. ఇట్లా ఇగ్నోరెన్స్ వల్ల కొంత అవుతుంది. అస్సలు తెలియకుండా అంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళ డివైసెస్ హ్యాక్ అవ్వటం వల్ల, హ్యాకింగ్ ద్వారా పోయే అవకాశాలు ఉన్నాయి. కానీ అవి చాలా రేర్. చాలా ఫ్యూ కేసెస్లో కొంచెం పెద్ద మొత్తంలో అఫెన్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి, కానీ లెస్ దెన్ 1% ఉంటాయి. మ్యాక్సిమం జరిగే ఫ్రాడ్స్ అన్నీ కూడా 60%, మోర్ దాన్ 60% ఫ్రాడ్స్ మన యొక్క ఇంటర్ఫరెన్స్ ద్వారానే, అత్యాశ వల్లే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి. ఈ అత్యాశని అరికట్టినట్లయితే అది ప్రతి వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇది నేను ఈ పని చెయ్యొచ్చా లేదా, చేస్తే ఏమవుతుంది అనేది కొంచెం థింక్ చేయాలి. ఆలోచన లేకుండా కనుక చేస్తే
డబ్బులు పోతాయి. సార్ ఇప్పటికీ అంటే సైబర్ క్రైమ్ నేరాల గురించి ఇంత అవగాహన కల్పిస్తున్నా కూడా అంటే చదువుకోని వాళ్ళ సంగతి పక్కన పెడితే చదువుకున్న వాళ్ళు కూడా మోసపోయే పరిస్థితులను ఇప్పుడు చూస్తున్నాం. ఏంటి ఇప్పుడు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లని, లేకపోతే మీరు అన్నట్టుగా ఓటీపీ లింక్స్ అనేసి, అండ్ ఇంకో రకరకాలుగా అంటే ఈ చదువుకున్న వాళ్ళది ఇలా ఉంటే చదువుకోని వాళ్ళ సంగతి అంటే ఇక్కడ విలేజ్లో ఉండి అవగాహన లేనటువంటి ఏజ్డ్ పీపుల్స్ని వీళ్ళు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళకి అవగాహన కల్పించాలంటే అంటే ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి? చదువుకున్న వాళ్ళు సైబర్ మోసాలకు గురవటం చాలా చాలా తక్కువ, లెస్ దెన్ 10%. మీరు ఇప్పుడు మన తెలంగాణ సినారియో తీసుకుంటే కనుక 3 కమిషనరేట్ నుంచి పోయింది రూరల్లో పోయిన దానికి 10 times ఎక్కువ ఉంటుంది. అంటే రూరల్లో ఎంత తక్కువ రిజిస్ట్రేషన్ అవుతుంది చూడండి. ప్లస్ రూరల్ అంటే కూడా క్రైమ్ అంతా కూడా సిటీస్ లేదా టౌన్స్ అంతే తప్ప విలేజెస్లో ఉండేవాళ్ళు సైబర్ క్రైమ్కి గురవటం అనేది అస్సలే జరగదు. వాళ్ళకి ఎక్కువ మంది ఇంటర్నెట్ వాడరు, ఇట్లా వచ్చిన మెసేజ్లను వాళ్ళు కన్సిడర్ చేయరు. ఫోన్ కాల్స్లో కూడా వాళ్ళు ఏదో హిందీ మాట్లాడితే మాకు అర్థం కాలేదని కట్ చేస్తారు తప్ప లేకపోతే పెద్ద పట్టించుకోరు. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని విన్నవి ఏంటంటే సార్, మీ అబ్బాయి ఇలా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు, లేదా పోలీస్ స్టేషన్లో ఇలా ఈ కేసులో పలానా కేసులో మీ అబ్బాయిని అరెస్ట్ చేయబోతున్నాం అనేసి కూడా అంటే తల్లిదండ్రులకి ఫోన్లు చేసి సో ఈ రకంగా ట్రాప్ చేసే సిచ్యువేషన్స్ని కూడా చూస్తున్నాం. సో వాటిని అరకట్టడం ఎలా? ఇప్పుడు ఏంటంటే ఇది కాల్స్ చేసి మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో అని అడుగుతారు. మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడంటే హైదరాబాద్లో లేడు, మేము అరెస్ట్ చేసేసినాం, మా దగ్గర ఉన్నాడు అని వాళ్ళ అబ్బాయిని పోలిన ఒక సౌండ్ వినిపిస్తారు. సౌండ్ వినిపించి స్క్రీమింగ్ సౌండ్ అనమాట, ఏడుస్తున్నట్లుగా ఏదో వీళ్ళు ఇబ్బంది పెట్టి కొట్టేస్తున్నట్లుగా ఇట్లా వినిపిస్తారు. విన్నావు కదా మీ అబ్బాయి మాటలో, మా దగ్గర ఉన్నాడు, 10 లక్షలు కడితే మీకు మీ వాడికి రిలీజ్ చేస్తాం, లేకపోతే చంపేస్తామని బెదిరిస్తారు. ఇటువంటి సందర్భంలో విలేజెస్ పీపుల్ వాళ్ళ దగ్గర పెద్ద డబ్బులు ఉండవు, కొన్ని అప్పులు చేసి కూడా వేయటానికి సాహసిస్తారు. కాకపోతే వేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు డబ్బులు పంపించాలన్నా కూడా వాళ్ళకి తెలియదు, ఎట్లా పంపించాలి ఏంటి ఈ విషయాలని తెలియదు కాబట్టి వేరే వాళ్ళ సహాయం తీసుకుంటారు. బ్యాంక్ మేనేజర్ని కనుక అడిగితే బ్యాంక్ వాళ్ళు ఖచ్చితంగా చెప్పేస్తారు ఇది ఫ్రాడ్, ఇది అంతా కిడ్నాప్ లేదు, ఏం లేదు, ఇవి అంతా రోజు జరిగే ఫ్రాడ్సే, మీరు ఒకసారి మీ అబ్బాయిని ఫోన్ చేసి మాట్లాడండి అని చెప్తారు. వీళ్ళ అబ్బాయికి కాల్ చేస్తే చెప్తాడు ఆయన, నేను ఆఫీస్లో ఉన్నాను, నాకేమీ ఇబ్బంది లేదని చెప్తాడు. వాళ్ళే బెటర్గా ఉన్నారు. సిటీలో ఉన్న చదువుకున్న వాళ్ళకంటే కూడా రూరల్లో ఉన్న పబ్లిక్కే తెలివిగా కూడా ఉన్నారు. ఏంది వీడు చెప్పేది నిజమా కాదా అని చెప్పి వెరిఫై కూడా చేసుకుంటున్నారు. సార్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా వినిపించేది తెలుగు మ్యాట్రిమనీ, అంటే లైక్ ఈ మ్యాట్రిమనీ యాప్స్లో కూడా ఎక్కువగా ఇలాంటి ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని విన్నాము. అంటే అవి అరికట్టాలంటే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి సార్? ఇప్పుడు మ్యాట్రిమోనీ అనేసరికి అసలు ఎప్పుడు కూడా ఈ ఆన్లైన్లో మాటలతోటి మ్యాచెస్ ఫిక్స్ చేసుకోకూడదు. ఈ మ్యాట్రిమోనీ దీంట్లోనే ఒక లేడీ బెంగళూరులో ఉంటుంది. ఆమె చిత్తూరు డిస్టిక్ నుంచి చిత్తూరు డిస్టిక్లో పుట్టి బెంగళూరు పోయి బెంగళూరులో ఉంటుంది ప్రజెంట్. ఆమె చాలా బ్లాక్ ఉంటుంది, అందంగా కూడా ఉండదు. కానీ ఆన్లైన్లో ఫేస్బుక్లో దొరికే అందమైన ఫొటోస్ అన్నీ క్యాచ్ చేసి ఆమె ప్రొఫైల్స్ క్రియేట్ చేసేసుకుంటుంది. ఓకే, మ్యాట్రిమోనియల్ సైట్స్లో కూడా పెడుతుంది, ఫేస్బుక్లో పెడుతుంది, అన్ని దగ్గర అన్ని సోషల్ మీడియాలో మంచి మంచి అందమైన పిక్స్ తోటి ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు నమ్మేటట్టుగా. ఇంకా అట్లా మ్యాట్రిమోనియల్లో ఒక ప్రొఫైల్ చేసింది. ఆ ప్రొఫైల్ పిక్ చూడంగానే దేశం మొత్తం నుంచి తెగ రిక్వెస్ట్లు వచ్చేసినాయి ఆమెకి. ఓకే, ఏ రిక్వెస్ట్ వచ్చినా అందరిని యాక్సెప్ట్ చేసేస్తుంది, డబ్బులు ఉన్న వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, తర్వాత వీడు వేస్ట్ ఫెయిల్ అనుకుంటే డిస్కనెక్ట్ చేసేస్తుంది. ఇట్లా వాట్సాప్లో కొంత మాట్లాడిన తర్వాత నాకు మా మదర్ ఫాదర్ దుబాయ్లో ఉంటారు, దుబాయ్లో అని చెప్పి ఒక బంగ్లా ఫోటో గూగుల్లో దొరికే ఒక ఫోటో పంపించేస్తుంది, ఇదే మా మదర్ ఫాదర్ ఉండే బంగ్లా అని చెప్పేసి. తర్వాత మాకు హైదరాబాద్లో ఒక బంగ్లా ఉందని చెప్పి ఒక ఫొటోస్ ఏముంది ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది. లేదు ఆమె బెంగళూరులో ఉంటుంది, బెంగళూరులో ఒక మంచి పోష్ ఏరియాకి పోయి ఏ రోడ్డుకు పోయినా మనం పిక్స్ తీసుకోవచ్చు. అక్కడ దొరికే ఓ పిక్ పెట్టుకోవటం, ఆ పిక్ తీయటం, ఇదిగో నేను బెంగళూరులో మాకున్న బంగ్లా అని చెప్పి
వీళ్ళకి పంపటం. ఇట్లా ఆమె చాలా పెద్ద హైఫై ప్రొఫైల్ లాగా క్రియేట్ చేస్తుంది. వీళ్ళకి ఒక పక్క ఏమో అరే మరి ఇంత హైఫై ప్రొఫైల్ నన్ను ఎందుకు చేసుకుంటుంది అని డౌట్ వస్తుంటుంది. మళ్ళీ ఆశ చావదు, ఎందుకులే మరి చేసుకుంటే ఎందుకు చేసుకోకూడదు, ఎందుకంటే వీళ్ళు కూడా పిక్స్ పంపుతారు, ఆమె కూడా పిక్స్ పంపుతాయి. వీడియో కాల్ అంటే మాత్రం ఏదో ఒకటి చెప్పుద్ది, మా అమ్మమ్మ ఉంది, మా నాయన ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, ఇట్లా ఏదో వంక చెప్పి తప్పించుకుంటుంది. వీడియో కాల్కి మాత్రం ఎలో చేయదు. వీడియో కాల్ మాట్లాడకుండానే ఇట్లా పిక్స్ పంపించేసి దొంగ పిక్స్ వీళ్ళని మేనేజ్ చేసి మ్యారేజ్ ఒప్పించేసేసి పెళ్లి చూపులు అనగానే ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి పోస్ట్ పోన్ చేస్తా వస్తుంది. ఈ పోస్ట్ పోన్మెంట్లో ఏంటంటే ఎవరికొకళ్ళకి యాక్సిడెంట్ చేసేస్తుంది. మా అమ్మమ్మకి యాక్సిడెంట్ అయింది, మా క్యాష్ అంతా అక్కడ స్ట్రక్ అయింది, ఇక్కడ స్ట్రక్ అయింది, ఇప్పుడు అర్జెంట్గా 2 లక్షలు కావాలి, హాస్పిటల్లో కట్టాలి, నువ్వు ఇచ్చేసి 2 రోజుల్లో నేను కట్టేస్తా. అట్లా నమ్మితే కనుక మోసపోతాం. ఓకే. సరే, ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు వీళ్ళు ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకు అంటే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు? సెక్షన్స్ అనేవి ఎందుకు కొంచెం భయపడేటట్టుగా పెట్టట్లేదు? భయపడేటట్టుగా పెట్టట్లేదు అంటే ఇప్పుడు ఉన్న సెక్షన్స్లో ఉన్న పనిష్మెంట్ కరెక్ట్గా అమలు జరిగి వాళ్ళకి పనిష్మెంట్ దొరికితే సరిపోతుంది. అది ఇప్పుడు చీటింగ్ 7 years ఉంది, కానీ ఇంతవరకు నాకు తెలిసి సైబర్ క్రైమ్లో ఏ కోర్టు కూడా 7 years పనిష్మెంట్ ఎవరికి ఇవ్వలేదు. ఓకే. అట్లా కోర్టులు అంటే మనం ఛార్జ్ షీట్ వేయటము, దాన్ని ట్రయల్ నడిపించటం, ఆ తర్వాత పర్స్యూ చేయాలి దాని కేసుని. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు అక్యూజ్డ్, బెంగళూరు వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తే వీళ్ళు రారు. ఢిల్లీ పోలీసులు వచ్చి బెంగళూరులో ఉన్న అక్యూజ్ని పట్టుకెళ్ళాలి అంటే ఫస్ట్ అరెస్ట్ చేసే టైంలో ఉన్న ప్లేస్లో మళ్ళీ ఉండరు. ప్లస్ ఒకసారి బెంగళూరులో దొరికితే మళ్ళీ రెండోసారి ఆ బెంగళూరే పోరు, ప్లేస్ మార్చేస్తారు. ఇట్లా కొత్త ప్లేసులు ఎతికి పట్టుకోవడము, వాళ్ళని కంటిన్యూస్గా పర్స్యూ చేసి వాళ్ళని పట్టుకొచ్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి ట్రయల్ నడిపించి పనిష్మెంట్లు ఇప్పించి, ఈ ప్రాసెసే చాలా రిస్కీ ప్రాసెస్ అన్నమాట పోలీస్కి. ఇది అంతా ఎవరైతే కొంచెం శ్రద్ధ తీసుకొని చేస్తారో అక్కడ కన్విక్షన్స్ వస్తుంటాయి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇది సైబర్ క్రైమ్ అనేది కొత్తది కాబట్టి దీంట్లో కన్విక్షన్స్ తక్కువ ఉన్నాయి. కన్విక్షన్స్ తక్కువ అనేది ఈ క్రిమినల్స్కి ఒక వరం లాగా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో బాగా స్ప్రెడ్ అయింది ఏంటంటే సార్ గూగుల్ పే, ఫోన్పే. అంటే గూగుల్ పే మీ అమ్మ నాన్న ఇంత డబ్బులు పంపించమన్నారనో, లేకపోతే అనుకోకుండా మీ అకౌంట్లోకి నా డబ్బులు వచ్చాయనో, ఈ కాల్స్ ఈ గూగుల్ పే, ఫోన్పేలు కూడా ఎక్కువైపోయాయి. సో అలాంటి వాటిని ఎలా గుర్తించాలి అసలు? ఇప్పుడు ఫోన్పేలో మీ అకౌంట్కి పొరపాటున పడింది అంటే చాలామందికి అక్కడ అవకాశం ఉంది. అట్లా ఇప్పుడు నాకు పంపించాలి, కొన్నిసార్లు ఏంటంటే ఒక నంబర్ కొడితే అకౌంట్లు సేమ్ నంబర్ తోటి 2-3 అకౌంట్లు కూడా లింక్ అవుతుంటాయి, వేరే వాళ్ళ అకౌంట్కి పోవచ్చు. అట్లా జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. లేదు నాకు పంపాల్సిన నంబర్ బదులు ఒక నంబర్ తేడా కొడితే వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. అట్లా పొరపాటు ఎర్రర్ అనేది హ్యూమన్స్కి కామన్గా జరిగే ఇదే. హ్యూమన్ ఎర్రర్ లేకుండా ఏదీ ఉండదు. ఎర్రర్ అనేది జరుగుతుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే నంబర్స్ సేవ్ చేసుకోకుండా పంపించే సమక్షంలో ఇట్లా ఒకళ్ళ అకౌంట్కి బదులు ఇంకొకళ్ళ అకౌంట్కి పంపుతారు. పంపినప్పుడు వాళ్ళు కాల్ చేస్తే పోలీస్ స్టేషన్కి పోయి ఇదిగో నాకు ఇట్లా వచ్చింది, ముందు చెక్ చేసుకోవాలా వచ్చిందా లేదా. వచ్చుంటే కనుక లోకల్ పోలీస్ని అప్రోచ్ అయ్యి పోలీసుల ద్వారా రిటర్న్ చేయాలి. ఏ అకౌంట్ నుంచి వచ్చిందో అదే అకౌంట్కి మనం రిటర్న్ చేసేసేయాలి. చాలా ఈ క్రిమినల్స్ చేసే కాల్స్ ఏంటంటే వాళ్ళు పంపరు. వాళ్ళు ఏం పంపుతారంటే మనీ రిక్వెస్ట్ పంపుతారు. ఒక 1 lakh మనీ రిక్వెస్ట్. మనం సెండ్ మనీ లేదా సెండ్ మనీ రిక్వెస్ట్ 2 ఉంటాయి అందులో. ఓకే. దానికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు సెండ్ మనీకి, సెండ్ మనీ రిక్వెస్ట్కి. రిక్వెస్ట్ పంపుతారు. రిక్వెస్ట్ పంపితే మనల నుంచి డబ్బులు అడుక్కోవటం, అది మనకు మనీ రిక్వెస్ట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఏంటంటే ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. ఆ ప్రొసీడ్ టు పే నొక్కితే మన పిన్ ఎంటర్ చేయమంటుంది. పిన్ ఎంటర్ చేస్తే డబ్బులు పోతాయి. అది మన చేతితో మన స్వయంకృతాపరాధమే. అంత నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు అసలు ఫోన్పే, గూగుల్ పే వాడకూడదు.
అవును సార్. సార్, ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? అంటే ఎవరెవరు దాంట్లో వ్యాపార లాభాలు ఆర్జిస్తారు? క్రిప్టో కరెన్సీ అంటే ఇది ఒక పేపర్లెస్ కరెన్సీ. హ్మ్. దీనికి మానిటరింగ్ సిస్టమ్ లేదు. కాబట్టి ఇది కొంటే గాల్లో దీపం పెట్టినట్లే. ఓకే. ఉంటే ఉంటుంది, పోతే పోద్ది. ఉంటే లాభపడతాం, పోయిందంటే ఎవరిని అడగటానికి లేదు. హ్మ్. అసలు ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్మెంటే నమ్మకం లేని బేరం. ఓకే. ఇట్లా కొత్త క్రిప్టోలు అనేది కొత్త క్రిప్టో మేము ఇన్స్టాల్ చేసాము, కొత్త క్రిప్టో ఎస్టాబ్లిష్ అయింది, ఇప్పుడు దీని వాల్యూ తక్కువ ఉంది, మీరు కనుక ఎక్కువగా ఇందులో ఇన్వెస్ట్ చేస్తే బిట్కాయిన్ లాగా ఇది ఫ్యూచర్లో ముబ్బడిగా పెరిగిపోయి మీరు చాలా కుబేర్లు అయిపోతారని చెప్పి చాలామందిని ఇన్వెస్ట్ చేపిస్తున్నారు. అదంతా పచ్చాబద్ధాలు. అట్లా ఏ క్రిప్టో కూడా అవ్వదు. సార్, దీంట్లో ఈ క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టిన తర్వాత మనము మోసపోయామని తెలుసుకున్న తర్వాత అంటే డబ్బులు రికవర్ చేసుకోవడానికి ఇంకా ఛాన్సే ఉండదు ఇంకా దీంట్లో? ఛాన్స్ అంటే ఇప్పుడు ఒకటి క్రిమినల్ ఏంటంటే వాడికి తెలుసు నేను మోసం చేస్తున్నాను అనేది. విక్టిమ్ ఏంటంటే గుడ్డిగా నమ్మి అత్యాశతో పెడుతున్నాడు. అవును. ఈయన ఏంటంటే వెయిట్ చేస్తే ఇంకా డబల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయి అనుకుంటాడే తప్ప మోసపోయాను అసలుకే మోసం వస్తుంది అనేది గ్రహించటం. ఈయన గ్రహించే లోప వాడు విత్డ్రా చేసేసుకొని సెక్యూర్ చేసేసుకుంటారు. ఓకే. సార్, ఇప్పుడు బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువైపోయినాయి. మరి దాంట్లో సార్ అసలు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో అయితే ₹1 రికవరీ చేయటం కష్టం. అందుకనే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో కానీ డిజిటల్ అరెస్ట్లో కానీ ఏ సైబర్ క్రైమ్ అయినా కూడా ఫాస్ట్ రిపోర్టింగ్. ఓకే. త్వరగా రిపోర్ట్ చేస్తే మనం వీళ్ళు డబ్బులు ఏ అకౌంట్లో వేసినారో ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేసేసి ఆ అకౌంట్లో డబ్బులను ఆపడం జరుగుతుంది. తర్వాత క్రిమినల్ని పట్టుకొని క్రిమినల్ దగ్గర రికవరీ చేయటం అనేది చాలా కష్టం. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సైబర్ విక్టిమ్ అని గ్రహించినట్లయితే ఇది ఫ్రాడ్ అని తెలిసిన వెంటనే 1930 కాల్ చేసి రిపోర్ట్ చేయాలి. లేదంటే కనుక cybercrime.gov.in వెబ్సైట్కి పోయి మనం డైరెక్ట్గా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే. ఈ 2 విధాలుగా రిపోర్ట్ ఎంత ఫాస్ట్గా రిపోర్ట్ చేస్తే అంత ఎక్కువ డబ్బులు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి అంటే ఎవరికైతే అవసరాలు ఉన్నాయో తెలుసుకొని లోన్స్ ఇస్తామని కాల్స్ చేయడము, మెసేజెస్ చేయడము, ఈ లోన్ అంటే ఎంతో కొంత ఇచ్చిన తర్వాత మీరు అంతకంటే ఎక్కువ కట్టాలని ఇబ్బంది పెడితే అంటే సూసైడ్ చేసుకునే సందర్భాలని కూడా కొన్ని చూసాం సార్. సో ఇలాంటి లోన్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఇటువంటి లోన్ బాధపడకుండా ఉండాలి అంటే ఫస్ట్ వీళ్ళు డౌన్లోడ్ చేస్తున్నారు ఒక యాప్ని. యాప్ల ద్వారానే ఇస్తున్నారు లోన్స్ అన్నీ కూడా. వీళ్ళు యాప్ డౌన్లోడ్ చేసే టైంలో కాంటాక్ట్ పర్మిషను, లొకేషన్ పర్మిషను, మీడియా పర్మిషన్, ఈ 3 పర్మిషన్లు ఇస్తేనే అది డౌన్లోడ్ అవుతుంది. ఈ 3 పర్మిషన్లు ఇచ్చినాము అంటేనే అది ఫేక్ యాప్ అని గ్రహించాలి. ఓకే. మామూలు జెన్యూన్ యాప్కి మన లొకేషన్లో లేదంటే మన లొకేషన్ తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ కాంటాక్ట్స్ అని మీడియా అవసరం లేదు. కాంటాక్ట్స్ మీడియా అనేది నా యొక్క ప్రైవసీ, అది ఎప్పుడు ఇవ్వకూడదు. అలాగే కాంటాక్ట్స్ కూడా ప్రైవసీ సబ్జెక్ట్. నాకు ఉన్న కాంటాక్ట్స్ అన్ని వాళ్ళకి ఎవరికో ఎందుకు తెలియాలి? ఇవి పర్మిషన్లు ఇచ్చినాము అంటే అది మనం చేసే పెద్ద తప్పు. వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకొని లోన్ ఇస్తున్నారు. కట్టనప్పుడు ఏం చేస్తున్నారంటే కాంటాక్ట్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వీళ్ళ కాంటాక్ట్ లిస్ట్ అంతా వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళ కాంటాక్ట్స్ అందరికీ కాల్ చేసి పలానా వాడు లోన్ తీసుకొని కట్టలేడు అని చెప్పి హెరాస్ చేస్తారు. అప్పటికి ఒప్పుకోకపోతే కట్టకపోతే వీళ్ళ పిక్స్ని చాలా అసభ్యంగా చేసి మార్ఫింగ్ చేసి ఒక పోస్టర్ తయారు చేసి అది అందరూ కాంటాక్ట్లో ఉన్న వాట్సాప్ అందరికి పంపుతారు. తర్వాత అప్పటికి కట్టకపోతే కనుక వీళ్ళ ఫేస్ మార్ఫింగ్ చేసి ఒక నూడ్ పిక్కి యాడ్ చేసి వేరే వాళ్ళతో కాంప్రమైజింగ్లో ఉన్న ఫొటోస్ తయారు చేసి అది పంపుతారు. ఇది ఇప్పుడు అందరికి పంపించేస్తున్నాం, మరి నువ్వు కడతావా లేవా? ఆల్రెడీ కట్టేసినా కూడా ఇంకా కట్టాలంటారు. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే మన యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు కాంటాక్ట్ పర్మిషన్లో, మీడియా పర్మిషన్లో ఇచ్చినాము అంటే కనుక తర్వాత మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి యాప్స్ డౌన్లోడ్ చేయకూడదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సైబర్ క్రైమ్ నేరాలు అనేవి ఎలా నియంత్రించాలో చాలా బాగా వివరించారు. అండ్ మేము అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.